భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వ ఇండియా కూటమికి చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద వామపక్ష ఇండియా కూటమి సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, పార్లమెంటు చరిత్రలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రజా సమస్యలపైన పార్లమెంటులో గళమెత్తుతున్న సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పార్లమెంటు పొగ బాంబుల దాడికి కారణమైన ఎంపీపై చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేసిన 146 మంది ఎంపీలను వెంటనే పార్లమెంటు సమావేశంలోకి అనుమతించి వారికి బీజేపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి పెద్దల సభ అయినటువంటి అధ్యక్షుడైనటువంటి డంకన్ గారిని వారి వయసును కూడా పరిగణలో తీసుకోకుండా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని భారత సమాజం మొత్తం వెలివేస్తుంది. ఆ వెలివేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ ఆ క్షమాపణ చెప్పే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాల్ని ప్రతిరోజు చేసేటువంటి కార్యాచరణ చేస్తున్నాము. అలాగే ఈ భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకుడైనటువంటి అతను అనుచితంగా చేయడం ఆయనకే అవమానకరం. ఆ అవమానకర పరిస్థితి నుంచి ఆయన క్షమాపణ చెప్పి వెంటనే విముక్తుడు కావాలని మా భారతీయ జనతా పార్టీ సలహా ఇస్తూ భారత్ మాతాకి